హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్జేపీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. నేను మీ శిరీష. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్గా రాగి పిండితో అయితే వడియాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా చేసే ప్రాసెస్ అయితే వచ్చేసేయండి, చూసేద్దాం. 1 కప్ అయితే రాగి పిండి, 1 కప్పు సగ్గుబియ్యం పిండి. ఏ కప్పుతో అయితే మనం రాగి పిండి తీసుకుంటామో అదే కప్పుతో సగ్గుబియ్యం మిక్సీకి పట్టుకొని పొడి అనేది కొలతతో ఆ కప్పుతో తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత అయితే మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్పులు వాటర్ అనేది వేసేసుకొని కలుపుకున్న తర్వాత మరొక 2 కప్పులు మళ్ళీ అయితే వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అయితే 4 కప్పులు. అదే మనం 1 కప్పుతోనే 1 కప్పు పిండితో చేసుకునే పని అయితే 2 కప్పులు సరిపోతుంది. ఇక్కడ మనం 2 కప్పులు పిండి అయింది కాబట్టి 4 కప్పులు వాటర్ అయితే పోసేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇంకా స్టవ్ అయితే వెలిగించేసుకొని బాండి పెట్టేసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే పిండి వేసుకున్నామో అదే కప్పుతో 8 కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం నీళ్ళు అనేది ఎక్కువగా వేసేసుకున్నామంటే పిండి జావగా ఉండేసి మనకి వడియాలు పెట్టినప్పుడు క్లాత్ కతుక్కుపోయి అసలు రావు. ఇంక ఇక్కడ పచ్చిమిరపకాయలు, అల్లం అయితే మిక్సీకి అయితే పట్టేసుకొని అందుట్లో అయితే నీళ్లు కొంచెం తెల్లిన తర్వాత కొంచెం రుచికి సరిపడా ఉప్పు అయితే చూసుకొని వేసుకోండి. ఇంక ఇక్కడ నేనైతే ఉప్పు అనేది వేసుకున్న తర్వాత నీళ్లు బాగా తెల్లినాక అందుట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో అదైతే వేసేసుకొని కలుపుకుంటూ జావలాగా వచ్చేంత వాటికి కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా మిక్సీకి పట్టుంచుకున్నాం కదా అల్లము, పచ్చిమిరకాయలు అనేది మనం ఒక 2 స్పూన్స్ ఎంత కారానికి కావాలనుకుంటామో అంత కారానికి తగ్గ పచ్చిమిరకాయలు అది వేసేసుకొని మొత్తం అయితే ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ రాగి పిండితో వడియాలు అనేది హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే రాగి పిండితో వడియాలు అయితే చేస్తున్నాను. ఇంకా ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్నది మొత్తం అయితే పేస్ట్ కలిసిపోయిన తర్వాత అందులో 1 స్పూన్ అయితే జీలకర్ర, అలాగే ఒక 2 స్పూన్లు అయితే నువ్వులు అయితే వేసుకోవాలి. ఇక్కడ నువ్వులు అనేది వేసుకోవడం వల్ల కూడా హెల్త్కి మంచిదే కాబట్టి నువ్వులు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నువ్వులు అనేది యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే ఒకసారి అనేది కలిపేసేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఏ క్లాత్ అయితే మనం వడియాలు పెట్టుకుంటాం అనుకుంటామో ఆ క్లాత్ని ముందుగా తడిపేసుకొని ఈ విధంగా పరుచుకుంటే అక్కడైతే వడియాలు అయితే పెట్టేసుకోవచ్చు ఆ క్లాత్ మీద. ఇంకా మనం కొంచెంగా పిండి అయితే తీసుకుంటూ వడియాలు అయితే పెట్టేసుకుంటే మనకి వడియాలు ఎండకి ఎండితే బాగా రెడీ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనం వడియాలు పెట్టుకునేటప్పుడు కొంచెం పలచగానే చూసి అయితే పెట్టుకోండి. స్పూన్తో పెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. నేను ఫస్ట్ గెరిటితో పెట్టాను, నాకు అంత ఇది అనిపించలేదు. స్పూన్తో అయితే కొలతగా ఉండి 1 స్పూన్ తీసుకొని దాన్ని అయితే కరెక్ట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇలా వడియాలు మొత్తం అయితే పెట్టేసుకొని ఒక 3 రోజులు కానీ బాగా ఎండ ఉంటే ఒక 2 రోజులు ఎండిపోతాయి. ఎండ కొంచెం తక్కువగా ఉందనుకుంటే ఒక 3 రోజులు పడుతుంది. నాకైతే 2 రోజుల్లో ఎండిపోయాయి అనమాట. ఈ విధంగా మొత్తం అయితే ఎండకి ఆరబెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మాకైతే వరండా నీడ పడి సరిగ్గా ఎండట్లేదని నేనైతే ముందుకు లాగికొని ఎండబెడుతూనే ఉన్నాను. వీటినైతే మళ్ళీ ఎండకపోతే పాడైపోతాయి కదా అని చెప్పేసి ఈ విధంగా చూడండి. ఫస్ట్ రోజుకి అయితే ఈ విధంగా ఎండిపోయింది. 2వ రోజు అయితే ఇంకా మొత్తం మనకి ఈ విధంగా ఎండిపోయినాయి అనమాట. ఇంకా 2వ రోజుకి ఎండిపోయిన తర్వాత మనమైతే వాటిని వెనక వైపు నీళ్ళు అనేది చల్లుకొని ఆ క్లాత్కి ఇప్పుడైతే మనం ఆ వడియాలను అయితే ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకొని మళ్ళీ ఒక రోజు అయితే ఎండబెట్టుకున్నామంటే మనకి వడియాలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ మనం నీళ్లు చల్లుకొని తీసుకుంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి. నీళ్లు చల్లకుండా తీసామంటే గుడ్డకి అతుక్కుపోయి అస్సలకే రావు. నీళ్లు చల్లుకొనే తీసుకోండి. ఇంకా ఈ విధంగా మొత్తం అయితే నేను వేసుకునే మొత్తం అయితే తీసేసాను. మనకి నువ్వులు చూడండి ఎండిపోయినాక ఎలా తెలుస్తున్నాయో తెల్లగా. ఇంకా రాగి పిండితో మీరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా వడియాలు అనేది ట్రై చేయండి. ఇంకా ఇలా ప్లేట్లో అయితే మొత్తం పెట్టేసేసుకొని వీటిని అయితే మళ్ళీ ఒక రోజు అయితే ఎండలో పెట్టాను. టోటల్గా మనకి 3 రోజులు ఎండకి ఎండితే అయితే మనకి వడియాలు అయితే రెడీ అయిపోతాయి. ఇంకా వడియాలు అనేది ఎండిన తర్వాత మీకు వేయించి చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. ఇక్కడ స్టవ్ అయితే వెలిగించుకొని బాండి పెట్టేసుకొని అందులో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి.
ఇలా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఆయిల్ని అయితే బాగా హీట్ ఎక్కిన తర్వాతే మనం వడియాలు అనేది వేయించుకుంటే వడియాలు బాగా వస్తాయి. ఆయిల్ వేడెక్కకుండా వేసుకున్నామంటే నూనెగా అస్సలకే బాగోవు. ఇంకా ఇవైతే నాకు ఎక్కువ ఆయిల్ కూడా అబ్జర్వ్ చేయలేదు. మీరే చూడండి, ఆయిల్ అయితే ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు. చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. ఇంకెక్కడైతే వెయ్యంగాలని అయితే బాగా పొంగి చాలా బాగా అయితే వచ్చాయి. ఈ విధంగా మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసినాక ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి. ఇంకా ఫస్ట్ ఒక వడియం వేసుకొని నూనె అనేది కాగిన తర్వాత అయితే మిగిలిన వడియాలు అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను అనేది ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిపోయిందని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మిగిలిన కొన్ని వడియాలు అయితే వేసేసుకొని వేయించాను అనమాట. మీకు చూపిద్దామనే వేయించాను. ఇంకా నేనైతే పిల్లల కోసం వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే వేయించి అయితే పెడతాను. ఇంకా పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఈ విధంగా అయితే మీరు కూడా చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ విధంగా వడియాలు అనేది చేసి ఒక డబ్బాలో పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే వాడుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.